రక్త పరీక్షల్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేసినప్పుడు రిపోర్టులో మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ను కూడా ఇస్తారు. హిమోగ్లోబిన్ తో పాటు రక్త కణాలు సరైన స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. అయితే రక్త కణాల గురించి అందరికీ తెలుసు, కానీ హిమోగ్లోబిన్ అంటే ఏమిటి, ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అన్న విషయాలు చాలా మందికి తెలియవు. హిమోగ్లోబిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ వల్లే ఎర్ర రక్త కణాలు ఆ రంగులో ఉంటాయి. హిమోగ్లోబిన్ అనేది మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీరంలోని కణాలకు చేరవేస్తుంది. శరీర కణాలలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ ను తిరిగి ఊపిరితిత్తులకు పంపిస్తుంది. దీంతో ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ ముక్కు నుంచి బయటకు వస్తుంది. ఇలా హిమోగ్లోబిన్ విధులను నిర్వహిస్తుంది. అయితే హిమోగ్లోబిన్ లోపించినా తక్కువగా ఉన్న మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే పలు రకాల జీవక్రియల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. శరీర కణాలకు ఆక్సిజన్ను చేరవేసే పనికి ఆటంకం కలుగుతుంది. దీంతో కణాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించదు. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. అలాగే ఛాతీలో నొప్పి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తల నొప్పిగా ఉంటుంది. ఆకలిగా అనిపించదు. ఆహారం తినాలనిపించదు. ఇలా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారిలో పలు లక్షణాలు, సమస్యలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వైద్యులు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాలి. అలాగే రోజువారీ ఆహారంలోనూ పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేందుకు గాను బ్రోకలీ కూడా ఎంతో దోహదం చేస్తుంది. బ్రోకలీ అనేది ఒక పోషక విలువలు కలిగిన ఆకుకూర. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పెద్ద పువ్వుల గుత్తులు మరియు మందపాటి కాండంతో ఉంటుంది. ఈ బ్రోకలీని ఆవిరి చేయటం, వేయించటం, ఉడికించటం వంటి వివిధ పద్ధతుల్లో వంట చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఐరన్ను అధికంగా శోషించుకుంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బ్రోకలీలో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు సైతం అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తహీనతను తగ్గిస్తాయి, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగేలా చేస్తాయి.